జీవితం ఒక ప్రయాణం. ఈ అందమైన ప్రయాణంలో ప్రేమ అనే బంధంతోటి, ఇష్టంతోటి కలిసి ఒకే దారిలో నడవాలి అనే ఉద్దేశంతోటి ఏర్పరుచుకునేటువంటి ఒక బంధమే వైవాహిక బంధం. పెళ్లి. కానీ ఏదో ఒక కారణం చేత కలిసి నడవాలి అని తీసుకున్న నిర్ణయాన్ని, ఒకే దారిలో కలిసి నడవాలనుకున్న వాళ్ళు విడివిడి మార్గాలు తీసుకొని విడిపోయి నడవడం మొదలు పెడతారు. ఇది కేవలం ఒక నిర్ణయం మాత్రమే కాదు, వాళ్ళ జీవితాల్లో ఒక కొత్త మలుపు, ఒక కొత్త అధ్యాయం, వాళ్ళ జీవితం వాళ్ళకిచ్చినటువంటి ఇంకొక అవకాశం అని కూడా చెప్పొచ్చు. మీ జాతకంలో గనక ఈ గ్రహాలు ఈ ఇళ్లలో గనక ఉన్నట్లయితే మాత్రం, మీ జాతకంలో ఇలాంటి సంకేతాలు కనుక ఉంటే మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే. నాకు తెలుసు ఈ టాపిక్ కొంచెం సెన్సిటివ్ అని, కానీ దీన్ని కొంచెం ఓపెన్ మైండెడ్గా చూడటానికి మాత్రమే ప్రయత్నించండి. ఎందుకంటే వ్యక్తిగత జాతకం అంటూ ఉంటుంది, నవాంశలు ఇలాంటి డివిజనల్ చార్ట్స్ ఉంటాయి, స్ట్రెంత్స్ ఉంటాయి, దశలు ఉంటాయి. ఇవన్నీ కూడా మిగిలిన ఇతరితర విషయాలు చాలానే ఉంటాయి. సో ఈ ఒక్క కాంబినేషనో లేదంటే ప్లేస్మెంటో చూసి భయపడిపోమకండి. ఓకే, సో వీడియోలోకి కనుక వెళ్ళినట్లయితే, సో ఈరోజు మనం మాట్లాడుకోబోయేది దేని గురించే, విడాకులు, డివోర్స్. వైవాహిక బంధం అనేది ఎలా విచ్ఛిన్నం అవుతుంది, ఏ గ్రహాల వల్ల లేదా ఏ స్థానాల వల్ల, గ్రహాలు ఏ ప్లేస్లో ఉంటే, ఏ కాంబినేషన్తో ఉంటే, లేదు అంటే ఏ గ్రహాల వల్ల ఒక వివాహం అనేది విచ్ఛిన్నం కావడానికి అవకాశం ఉంటుంది, విడిపోయే అవకాశాలు ఏ గ్రహాలు ఇస్తున్నాయి, ఏ ప్లేస్మెంట్స్ ఇస్తున్నాయి, ఏ కాంబినేషన్స్ ఇస్తున్నాయి అనేది ఈరోజు మన టాపిక్. సో వీడియోలో కనుక వెళ్తే, ఫస్ట్లీ మనం గ్రహాలు చూద్దాం. మెయిన్గా ఉన్న గ్రహాలు ఏమేంటివి అంటే, మన మెలఫిక్ ప్లానెట్స్ ఏ అయితే ఉన్నాయో, శని కానీ, కుజుడు కానీ, రాహు కానీ, కేతు కానీ, ఎస్పెషల్గా ఈ 4 ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో అవి వైవాహిక బంధాన్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం అనేది ఇస్తుంది. కుజుడు ఉన్నప్పుడు కొట్టుకోవడం, తిట్టుకోవడం, పోలీస్ స్టేషన్లని, కేసులని, గొడవలని ఇలాంటివి ఎక్కువగా ఉండడం అనేది జరిగేటువంటి అవకాశం ఉంటుంది. శని ఉన్నప్పుడు భాగస్వామి నుంచి మీరు కోరుకున్నటువంటి ఆ ప్రేమానురాగాలు అనేది రాకపోవడం అనేది ఉంటుంది. రాహు కేతు సంగతి పక్కన పెడదాం. రాహు ఉన్నప్పుడు భాగస్వామి యొక్క ప్రవర్తన అనేది చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. ఎవరి మాట వినేవారు కారు, బాధ్యత రాహిత్యంగా ఉండే అవకాశం ఉంటుంది, మొండిగా వెళ్ళిపోతూ ఉంటారు. దానివల్ల మిగిలిన వాళ్ళు ఎంత నష్టపోతారు, ఎంత బాధకి గురవుతారు అనేది వాళ్ళు పట్టించుకోరు. ఇలాంటివి రాహు ఉన్నప్పుడు ఇచ్చేటువంటి ఇబ్బందులు వైవాహిక సంబంధాలలో, వైవాహిక జీవితంలో. కేతు ఉన్నప్పుడు బాంధవ్యం అనేది కలిసి ఉండడానికి, కానీ కేతు అనేవాడు విడదీసేవాడు. సో అలా ఉన్నప్పుడు కూడా వైవాహిక బంధంలో, అంటే వైవాహిక బంధం అర్థం కాని కారణాల వల్ల ఇబ్బందులకు గురయ్యి విడిపోయే పరిస్థితి ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే వైవాహిక బంధం అంటేనే అటాచ్మెంట్, కానీ ఇక్కడ కేతు చేసేది డిటాచ్మెంట్. సో దానివల్ల ఇబ్బందులు అనేది పడటం అనేది ఉంటుంది. ఇంకపోతే స్థానాల విషయాలలోకి వస్తే, అతి ముఖ్యమైనటువంటి ముఖ్యమైనటువంటి స్థానం 7వ స్థానం, సప్తమ స్థానం. ఈ స్థానం ఏం చెప్తుంది అనేది మనందరికీ తెలిసిందే. ఇది వైవాహిక స్థానము, భర్తని భార్యని సూచించేటువంటి స్థానము, వారితో మీ బంధం ఎలా ఉంటుంది అనేది చెప్పేటువంటి స్థానము, వారితో మీ శారీరక బంధం కూడా ఎలా ఉంటుంది అనేది చెప్పేటువంటి స్థానము. సో ఇవన్నీ కూడా సప్తమ స్థానం. కాబట్టి ఈ సప్తమ స్థానంలో ఇందాక చెప్పినటువంటి గ్రహాలు కనుక ఉంటే, ఇందాక చెప్పినటువంటి ఫలితాలు అనేది ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అయితే మీ జాతక చక్రంలో సప్తమ స్థానంలో ఏ గ్రహం ఉంది, ఆరెల్స్ ఆ సప్తమ స్థానాన్ని ఏ గ్రహమైనా చూస్తోందా, చూస్తే ఏ గ్రహం చూస్తోంది అనే విషయాన్ని కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఇంకొక స్థానం ఏంటి అంటే ద్వితీయ స్థానం.
ఈ ద్వితీయ స్థానం ఏంటి అంటే కుటుంబంలో ఉన్నటువంటి వాల్యూస్ని, ఆ జీవనాన్ని, వీటన్నిటిని కూడా తెలుపుతుంది. కాబట్టి ఇక్కడ కూడా ఇందాక చెప్పినట్టు అలాంటి మెలఫిక్స్ వచ్చి కూర్చోవడం వల్ల, ఎస్పెషల్గా కేతు, లేదు అంటే కుజుడు, లేదు అంటే శని, ఇలాంటి వారు చేరి కూర్చోవడం వల్ల కూడా కొంతవరకు ఇబ్బంది అనేది కలుగుతుంది వైవాహిక జీవితంలో, కుటుంబంలో ఎస్పెషల్గా. ఇంకొకటి 4వ స్థానం. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళి ఎన్ని ఊళ్ళు వెళ్ళినా కూడా మళ్ళీ రావాల్సింది ఇంటికే. సో అలాంటి ఇంట్లో ప్రశాంతత లేకుండా ఉంటే మాత్రం అది ఒక నరకంగా తయారవుతుంది. కాబట్టి 4వ స్థానం కూడా చెడిపోకూడదు. కాబట్టి 4వ స్థానంలో కూడా ఇలాంటి మెలఫిక్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ అవి వైవాహిక సంబంధం, వైవాహిక జీవితం, ఇంట్లో ఉన్న ఎన్విరాన్మెంట్, వీటన్నిటిలో కూడా ఇబ్బందుల్ని తీసుకొచ్చి పెట్టేటువంటి అవకాశం, ఆస్కారం అనేది ఉంటుంది. ఇకపోతే చిట్ట చివరిగా 12వ స్థానం. ఈ 12వ స్థానం ఏంటి అంటే వివాహం విచ్ఛిన్నం అవ్వడానికి, లాస్ అవ్వడానికి, లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 7th లార్డ్ వెళ్ళి 12వ ఇంట్లో ఉంటే, అంటే 7వ ఇంటి అధిపతి వెళ్ళి 12వ ఇంట్లో ఉంటే వైవాహిక సంబంధాలు అనేవి, వివాహ సంబంధం అనేది కొంచెం ఇబ్బందులకు గురవడానికి అండ్ విచ్ఛిన్నం అవ్వడానికి, లాస్ అవ్వడానికి ఆస్కారం అనేది ఇస్తూ ఉంటుంది. కాబట్టి 12వ ఇల్లును కూడా తీసుకోవాలి, చూడాలి. అండ్ కాంబినేషన్స్ విషయానికి వస్తే శుక్రుడు చాలా ముఖ్యమైన వాడు. శుక్రుడు దుస్థానాలలో చేరి బలహీనంగా మాత్రం ఉండకూడదు. అంటే శుక్రుడు 12వ ఇంట్లో బాగా యోగిస్తాడు, కానీ బలహీనంగా ఉంటే కాదు. ఓకే, దుస్థానాలలో 7వ ఇంటి అధిపతి వెళ్ళి ఉన్న వివాహ సంబంధాలు అనేవి ఇబ్బంది అనేది పడుతూ ఉంటారు. వైవాహిక జీవితంలో ఇబ్బందులు అనేవి ఉంటాయి 7వ ఇంటి అధిపతి దుస్థానాలలో వెళ్ళి ఉంటే. అండ్ శుక్రుడు కూడా దుస్థానాలలో చేరి బలహీనంగా ఉంటే అగైన్ మళ్ళీ ఇబ్బంది పడతారు. శుక్రుడు కుజుడు కలిసి 7వ స్థానం అంటే 7వ స్థానంలో గనక ఉంటే అగైన్ మళ్ళీ ఇబ్బందులు పడుతూ ఉంటారు. విపరీతమైనటువంటి ఇష్యూస్ అనేవి జరగడానికి అవకాశం అనేది అక్కడ ఇస్తూ ఉంటారు, శుక్ర మంగళుడు కనుక 7వ స్థానంలో ఉన్నప్పుడు. అలాగే 7వ ఇంట్లో రాహుకేతువులు ఉన్నా, లేదా 7వ ఇంటి మీద రాహుకేతువుల దృష్టి పడుతూ ఉన్నా, ఆర్ ఎల్స్ 7వ ఇంటి అధిపతి కనుక బలహీనపడి దుస్థానాలలో ఉన్న, ఇలాంటి వైవాహిక సంబంధాలు ఇబ్బంది పడటం, అవి విడిపోయేదాకా వెళ్ళేటువంటి అవకాశాలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇందాక చెప్పినట్టు ఇది మనం ఈ వీటిని మాత్రమే చూసి చెప్పడం చేయకూడదు. డిసైడ్ అనేది ఒక ఫ్యాక్టర్ని బట్టి, వీటిని మాత్రం ఈ కాంబినేషన్స్ని బట్టి మాత్రం చేస్తే తప్పుగా ఉంటుంది. కాబట్టి మీకు ఒకవేళ గనక మీరు ఇందాక చూసిన కాంబినేషన్స్, నేను చెప్పిన కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ జాతకాల్లో ఉంటే గనక వీలైనంత వరకు కూడా మీరు ఒక మంచి ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి నవాంశ, మిగిలిన D1 చార్ట్ అంతా కూడా అన్ని రకాలుగాను అనాలిసిస్ చేయించుకుని దానికి తగ్గట్టు రెమెడీస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఎందుకు అంటే రెమెడీస్ అనేవి ఎంటైర్లీ రాతను మారుస్తాయని నేను చెప్పను. మొదటి నుంచి నేను అదే చెప్తున్నాను. రెమెడీస్ అనేవి ఇంపాక్ట్ని అయితే తగ్గిస్తాయి ఖచ్చితంగా. మీ ఇంపాక్ట్ దానివల్ల జరగాల్సిన నష్టాన్ని తగ్గిస్తుంది, కానీ జరగకుండా మాత్రం ఆపదు. అయితే మనం భరించగలిగేంత నష్టం కలిగితే మంచిదే కదా. పూర్తిగా కోల్పోయేదానికంటే జస్ట్ కొంచెం భరించే విధంగా ఉంటే సరిపోతుంది కదా. సో మీరు ఖచ్చితంగా ఒక మంచి జ్యోతిష్కులు ఎవరైతే ఉంటారో ఆస్ట్రాలజర్స్ని రీచ్ అవుట్ అయ్యి వాళ్ళ చేత అనాలిసిస్ చేయించుకొని వాళ్ళు చెప్పిన రెమెడీస్ని పాటించడం ద్వారా మీరు బెటర్మెంట్స్ అనేది చూడడానికి అవకాశం అయితే మాత్రం ఉంటుంది. అండ్ చివరిగా ఒక విషయం, అదేంటి అంటే సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా వీడియో నోటిఫికేషన్స్ రావట్లేదు అని చెప్తున్నారు. ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఒకసారి నొక్కి చూడండి. ఆల్ అనే దాని మీద ట్యాప్ చేయండి. ఓకే, అండ్ ఇందాక చెప్పినట్టు మీ జాతకంలో 7వ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి, ఆర్ ఏ గ్రహాలు ఆ స్థానాన్ని చూస్తున్నాయి అనే విషయాన్ని తెలియజేయండి. నేను కూడా తెలుసుకుంటాను. వీలైనంత వరకు అందరికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గానే ఉందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. నమస్తే.
జై హింద్.